ఏం చేస్తున్నారబ్బా? తోట కోసం రెడీ చేస్తున్నావు బాచి? టౌన్ నుంచి పూల మొక్కలు తెచ్చాను, మందు కొట్టి నాటిద్దామని. ఎంత కష్టపడిపోతున్నావు బాచి. మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉందండి. ఈ మాట ఎక్కడో చంటిమావయ్య. చంటిమావ కూడా ఎప్పుడు ఇలానే చెప్తూ ఉంటాడు. చంటి మావయ్య కూడా బాగా కష్టజీవులండి నాలాగా. అవును బాచి, అసలు చంటిమావకి మనకి గొడవలేంటి? అబ్బే పెద్ద గొడవలేం లేవండి. ఆ పెళ్లిలో రాంబాబు బామ్మనేదో అన్నాడని అన్నయ్య వెళ్ళి రాంబాబు చొక్కా పట్టుకున్నాడు, రాంబాబు అన్నయ్యని కొట్టాడు. అంతే, మాట విరిగిపోయింది. ఓహో అని అందరూ బిగుసిపోయారు. అంతేగాని మనకి అమ్మాయికి గొడవలు లేవన్నమాట. ఏ అమ్మాయికి? అదే కోతి వసు వసు వసుంధర. వసు 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 వసా ఆ అమ్మాయి చాలా మంచి పిల్లండి. అమ్మాయి కూడా బాగా చదువుకుందంటగా. మొన్న మన పొలంలోకి వచ్చి మన నాట్లన్నీ బీకి వాటితో కూడా రీసెర్చ్ చేసింది. భలే చలాకీగా ఉంటుందిలేండి. అమ్మాను సత్తిపండు కూడా ఎప్పుడు ఈ గొడవల గురించి బాధపడుతూ ఉంటారు. నీకు తెలుసు కదా బాచి. నేను కూడా బాధపడుతున్నానండి. ఏం చేద్దాం చెప్పండి? నేనే ఆ వసుంధరని పెళ్లి చేసుకుంటే ఏంటి? నాకేం లేదు, మనం అందరం బాగుంటామని. అమ్మ కోసం సత్తిపండు. ఏంటి కోపం వచ్చిందేంటి? చాలా బాగుందండి కదా. సత్తిపండు కూడా అలానే అన్నాడు. నువ్వు ఇట్రా. చంటి మావ వాళ్ళ ఇంటికి పాప నువ్వు ఒక్కతివే కాకుండా మన అందరం వెళ్ళాలంటే ఏం చేయాలమ్మా? అదే కన్నయ్య, నాకు అర్థం కావట్లేదు. ఆ ఇల్లు ఎంత బాగుందో తెలుసా? అవును కదా? అక్కడ అందరూ ఎంత మంచోళ్ళో. అసలు నాకు రాబుద్ది అవ్వలేదు. ఎంతుండే ఏం లాభం కన్నయ్య. అమ్మా గోపి, బామా ఏంటి సబరి? బామా మీ